చాలా చక్కగా చెప్పావు. నువ్వు తీసుకుని ఆవులు తోడంటున్నావు. ఈ ఆవులు తోడు సున్నాలు చాలా చక్కగా చెప్పావు. ఎందుకు చెల్లె ఈ ఆవులు తోడును కాకలేస్తున్నావు కానీ ఏం కారణం తీసుకొచ్చేవో ఎన్ని కారణం తీసుకొచ్చేవో తీసుకొచ్చేవో చెప్పాలన్నమాట. చెల్లె ఆవులు తోడు అన్నం తీసుకొచ్చావు అంటే అమ్మా ఈ ఆవు గారికి ఏంటంతో దారి చెప్తే ఆ మాట మా రాజుగారికి చెప్పి అన్ని చెప్పి ఆవును చూపని కొట్టిస్తారమ్మా. ఆవెత్తుకోవెత్తు బంగారు తిన్నా తోడెత్తుకోవెత్తు బంగారు తింటున్నా. ఆవెత్తుకోవెత్తు తోడెత్తుకోవెత్తు బంగారం అంటే అంతమాసా పనులు కదమ్మా, చాలా ఎక్కువగా ఉంటది. అంత డబ్బు బంగారం అయితే మనకి లేదు. అది ఏమైనా ఇచ్చి పుచ్చి ఎట్టుండి చెప్పమ్మా. చెల్లు ఆ వారంలో తోడ 300 లెక్క కూడా 900 రూపాయలు అవుతున్నాయి. 900 రూపాయలు అంటే ఉన్నారు పరిపాలన కాదు ఇది. మన దగ్గర పరిపాలన కాలనీలు వస్తే సంగో డబ్బు అయిపోయింది. గడ్డేరు కాలనీ వస్తే సంగో డబ్బు కాకుండా ఆడపిల్ల కమ్మ పెరిగిదాన్ని కదా మా 70-50 పండుగ అయిపోయింది. మన డబ్బు బంగారం లేదమ్మా. ఏమని ఇచ్చి పుచ్చి రేటు చెప్పమ్మా తెల్లాయి అది అయితే కదా బాలబాయిలో పెళ్లి అయినట్టున్నావు. నీ భర్త మావిష్టి గారికి పెట్టారంటున్నావు. నీ భర్త మావిష్టి గారికి వెళ్ళాలంటే నువ్వు రాత్రి తప్పుకెళ్తావు. తప్పుకెళ్ళి వచ్చే వరకు నీ భూమిని కొట్టగలను తెచ్చుకుంటా దాపంట్లో కొంతమంది ఆవులు చూసి అయితే అమ్మా ఆవుని తోడిని కొట్టగలిసి మాత్రం తప్పకరించి వరకు పెట్టుకోమంటావు.